హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. ఇదైతే శుక్రవారంది శనివారంది వ్లాగ్ అయితే 2 రోజులది కలిపి పెట్టానండి. ఏమనుకోవద్దు, కొంచెం లెంత్ ఉంటుంది, కానీ మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఫ్రైడే రోజు నేను ఇంట్లో పూజ అది చేసుకొని పూజ సామాన్లు అయితే తీసుకొచ్చుకోవడానికి మార్కెట్ వెళ్ళానండి. నేను ఫ్రైడే రోజు మా హస్బెండ్కి లంచ్ బాక్స్ కూడా ఇవ్వలేదన్నమాట. అత్తయ్య వాళ్ళ ఇంట్లో భోంచేసేస్తానన్నారు, అందుకే మార్కెట్ వెళ్ళి తీసుకురావాలి కదండి, టైం అయిపోతుంది. ఇక్కడైతే నేను మార్కెట్ వెళ్ళి పూజ సామాన్లు అవి తీసుకొచ్చింది షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. నేను దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి నేను ఏమేమి తీసుకొచ్చాను అనేది. అందులో క్లియర్గా పోస్ట్ చేశాను అనమాట. ఇక్కడ పూజ సామాన్లు అవి తీసుకొచ్చిన తర్వాత మరి నాకు మా హర్షకి వంట చేసుకోవాలి కదండి. ఇక్కడైతే పప్పు వంకాయ అయితే నేను కుక్కర్ పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే పప్పు అయితే సింపుల్గా అయిపోతుంది. హర్ష అయితే మాట్లాడకుండా తినేస్తాడు అనమాట. పప్పు చేసేసాను అనుకోండి, ముందు రోజు గోంగూర పచ్చడి అది చేశాను కదా, సో అది కూడా ఉంది. పప్పు గోంగూర పచ్చడి మంచి కాంబినేషన్ కదా. మేమిద్దరం అయితే అది కుక్కర్ పెట్టేసుకొని వంట చేసుకొని మేమిద్దరం అయితే లంచ్ చేసేసాము. లంచ్ అయిపోయిన తర్వాత నేను ఈవినింగ్ పాలవేలు అది తీసుకొచ్చాను కదా ఫ్రెండ్స్, దాన్ని అయితే డెకరేట్ చేయాలి. డెకరేట్ చేయడం అంటే ఏమీ లేదు, చిన్న రిబ్బన్స్ తీసుకొచ్చాను. ఆ రిబ్బన్స్ తోటి కొంచెం, అంటే మరీ అలాగా వుడ్ తోటే పెట్టలేము కదా దేవుడికి, సో దాన్ని అయితే డెకరేట్ చేస్తాను ఫ్రెండ్స్. ఎలా చేశాను అనేది కూడా ఈ వీడియోలోనే ఉంటుంది. వినాయక చవితి వీడియో కూడా ఇందులోనే ఉంటుంది అన్నమాట. నా పూజ అవన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా ఒక్క లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే వీడియో అనేది కొంచెం రీచ్ ఉంటుంది. అంటే నేను స్టార్ట్ చేసి 5 months అవుతుంది, ఛానల్ స్టార్ట్ చేసి, ఇంకా రీచ్ రాలేదు, ఇంకా సబ్స్క్రిప్షన్ రాలేదు. ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే బాగుంటుంది ఛానల్. మీకు నచ్చితేనే ఫ్రెండ్స్, అంతకుమించి ఏమీ లేదు. ఇక్కడైతే పప్పు అయితే కుక్కర్ పెట్టేశాను, కుక్కర్ కూడా అయిపోయింది. ఇక్కడ పోపు అది కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట. పప్పు వంకాయ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా ఇష్టం. మా హస్బెండ్ తినరు కానీ హర్ష తింటాడు. సో నేను ఇక్కడ పప్పు వంకాయ పెట్టేసుకొని పోపు పెట్టేసుకుంటున్నాను. పోపు పెట్టేసుకున్న తర్వాత నేను లంచ్ చేసేసాను ఫ్రెండ్స్. అక్కడ రైస్ కూడా పెట్టేశాను, ఎందుకంటే నాకు పొద్దున్న లేసి పని అది చేసుకొని ఉంటాను కదా, కొంచెం ఆకలిలాక 1 o'clock కల్లా ఆకలి వేస్తుంది అన్నమాట. నేనైతే హర్ష కన్నా ముందు నేనే తినేస్తాను, 1 కల్లా నేను తినేస్తాను. హర్ష వచ్చేసరికి 2 అయిపోతుంది. సో అంతవరకు అంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి కదా. నేనైతే ఇక్కడ లంచ్ అది కూడా చేసేసాను. హర్ష కూడా వచ్చేసాడు. హర్ష వచ్చిన తర్వాత వాడు లంచ్ అది అయిపోయిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్ వాడిని గేమ్కి అది డ్రాప్ చేశాను ఫ్రెండ్స్. గేమ్కి డ్రాప్ చేసిన తర్వాత నేను పాలవెల్లిని స్టార్ట్ చేశాను. వాడు లేనప్పుడు ఈ పాలవెల్లిని స్టార్ట్ చేశాను. మళ్ళీ గేమ్ నుంచి వాడిని తీసుకొచ్చినప్పటికీ అయిపోయింది అన్నమాట. ఇదైతే ఆ రిబ్బన్స్ అవి వాడిని డ్రాప్ చేసినప్పుడు తీసుకొచ్చుకున్నాను. బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్, పర్వాలేదు. నాకు కూడా ఇలాంటి డెకరేట్ చేయగలను అని చెప్పి అనిపించింది. ఏదో నాకు తెలిసినంతలో వచ్చినంతలో చేసుకున్నాను. బట్ బాగుంది, ఫైనల్గా లుక్ అయితే చాలా బాగుంది. కొంచెం కష్టపడ్డాననే చెప్పాలి, బట్ చాలా బాగా వచ్చింది అన్నమాట. వినాయకుడిని పెట్టిన తర్వాత కూడా ఇంకా అందం వచ్చింది. ఇవన్నీ బంతిపూల దండ గార్లాండ్స్ తీసుకొచ్చాను కదా ఫ్రెండ్స్, దాన్ని అలా చుట్టూ పెట్టేసి మొత్తం దాన్ని అయితే బాగా చేసుకున్నాను. వినాయకుడిని పెట్టిన తర్వాత కూడా చాలా బాగుంది. ఇంకా ఇక్కడ డెకరేషన్ అది అయిపోయిన తర్వాత నైట్ ఇంకా రిమైనింగ్ ఫుడ్ అది ఉంటే దోశలు వేసాను. దోశలు వేసుకొని డిన్నర్ అది చేసి ఎర్లీగానే పడుకుంటుపోయాం ఫ్రెండ్స్, ఎందుకంటే మరుసటి రోజు పండగ కదా, పొద్దున్న లేసి పని చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇదైతే వినాయక చవితి రోజు వ్లాగ్ మాట. ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి వినాయక చవితి రోజు అంటే నేను కుడుములు ఇవన్నీ వంటది కూడా ముందు చేసుకున్నాను అనమాట. వంటది చేసుకున్న తర్వాత అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాను, ఎందుకంటే మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్తే వంట ఇటు అంటే రెండు కొంచెం కన్ఫ్యూజ్ అవుతానని చెప్పి వినాయకుడికి కావాల్సినవన్నీ చేసేసి అన్నీ రెడీగా పెట్టుకొని ఇంకా దేవుడి దగ్గరికి అయితే వెళ్ళడానికి ఇక్కడ రెడీ అవుతుందన్నమాట. వంటది ఒక పని అయితే దేవుడిని రెడీ చేసుకోవడం ఒక పని ఫ్రెండ్స్. అంతా శుభ్రంగా రెడీ చేసుకున్న తర్వాత మా వినాయకుడిని అయితే నేను ఇలా పెట్టుకున్నాను. ఈ చిన్న వినాయకుడిని ఏంటంటే మాకు కింద ఇచ్చారన్నమాట, వేరే వాళ్ళు ఇచ్చాను. ఇంకా వచ్చిన వినాయకుడిని వేరేగా పెట్టలేము కదా, అందుకని ఆ వినాయకుడిని అక్కడ పెట్టాను. అండ్ ఈ కార్నర్లో అయితే పసుపుతో మనం వినాయకుడిని చేయాలి కదా, అది అలాగా ఆ ముగ్గురు వినాయకులతో మా ఇంటి వినాయక చవితి అయితే జరుగుతుంది ఇక్కడ.
ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మా వారి పంచి అది ఎక్కడ పెట్టేసానో కనిపించలేదు. ఏదైనా సరే పండగ ఇప్పుడు ఏదో ఒక మిస్టేక్ జరుగుతుంది కదా, నేను అన్నీ ముందు రెడీ పెట్టుకున్నాను, కానీ ఇది ఎందుకో మర్చిపోయాను. అసలు ఎక్కడుందో కూడా కనిపించలేదు, చాలాసేపు వెతికాను. కానీ మా వాళ్ళు వెళ్ళి ఆ సాగర్ నగర్లో షాప్ ఉంటే తీసుకొచ్చుకున్నారన్నమాట. ఇప్పుడు దేవుడి దయ వల్ల దొరికింది. అంటే పూజ అనేది మగవాళ్ళు చేయాలి, దానికి తోడు జీన్ ప్యాంట్ వేసుకొని పూజ చేసుకుంటే బాగోదు కదా ఫ్రెండ్స్. అందుకని చెప్పి వెళ్ళి తీసుకొచ్చేసుకో బాబు అంటే తీసుకొచ్చుకున్నారు. లక్కీగా దొరికింది. హ్యాపీగా పూజ అయితే అయిపోయిందన్నమాట. ఇక్కడ పూజ అది అవుతుంది. అంటే నాకు నీ పెయిన్స్ ఫ్రెండ్స్, అందుకే అసలు కింద కూర్చోలేకపోతున్నాను. బాగా నీస్ పెయిన్ వచ్చేస్తున్నాయి. అందుకని చెప్పి నేను స్టూల్ మీద కూర్చున్నాను. బాబును ఆయన కింద కూర్చొని పూజ అది చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ కథ అయితే ఎప్పుడు నేనే చదువుతాను ఫ్రెండ్స్. మా హస్బెండ్కి అసలు అంటే తెలుగు చదవడం పెద్ద రాదు, అందుకని చెప్పి నేనే కథ అది చదువుతాను అనమాట. ఇక్కడ మా మా హస్బెండ్ అయితే పూజ చేస్తున్నారు. ఇక్కడ పూజ అంతా కూడా అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత అదే ప్రసాదం అది పెట్టేసి సాష్టాంగ నమస్కారం అది చేసుకుంటున్నారు. చీర కట్టుకుందామని అనుకున్నాను కానీ ఫ్రెండ్స్, కానీ చాలా ఒక్కబెట్టేసింది. అందులో హాల్లో ఫ్యాన్ అది కూడా వేయకూడదు కదా, ఇంకా అందుకే డ్రెస్ వేసేసుకున్నాను అనమాట. ఏంటంటే చీర కట్టుకుంటే మళ్ళీ కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది కదా, అందుకని చెప్పి ఇంకా చీర అయితే ఏం కట్టుకోలేదు, డ్రెస్ వేసుకొని నేను మా ఇంటి పూజ అయితే ఇలా అయిపోయిందన్నమాట. ఇంకా పూజ అయితే అయిన తర్వాత ఒకసారి గుడికి వెళ్ళేసి వచ్చేసాను. అదైతే షూట్ చేయలేదు. గుడికి వెళ్ళి వచ్చేసి, గుడి అంటే ఏమీ లేదు, సాగర్ నగర్లో వినాయకుడిని పెడతారు కదా, వెళ్ళి వినాయకుడిని దర్శించుకొని వచ్చేసి మధ్యాహ్నం లంచ్ అది చేసిన తర్వాత కాసేపు పడుకున్నాం ఫ్రెండ్స్. నేనైతే లడ్డు పెడతాను ఫ్రెండ్స్, ఎప్పుడు ప్రతి సంవత్సరం లడ్డు పెడతాను అనమాట. అంటే 1 కేజీ లడ్డు పెట్టి కొంచెం బ్లాక్లో వాళ్ళందరికీ, తెలిసిన వాళ్ళందరికీ పంచుతాను అనమాట. ఇక్కడైతే మా వాళ్ళు మళ్ళీ కల్కి మూవీ పెట్టుకున్నారు పడుకొని లేచిన తర్వాత. కొంచెం టీ తాగేసి మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ దీపం పెట్టాలి కదా, సో నేను ఈవినింగ్ కోసం అని చెప్పి శనగలు నానబెట్టుకున్నాను. ఆ శనగలు కొంచెం ఉప్పేసి ఉడకబెట్టేసి దేవుడికి నైవేద్యం అది పెట్టేసి ఈవినింగ్ పూజ అయితే చేసుకున్నాను అనమాట. ఈవినింగ్ పూజ చేసిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్ నైట్ డిన్నర్లోకి అయితే దోశలు వేసాను ఫ్రెండ్స్. దోశలు వేసి మసాలా దోశలు కావాలన్నారు, సో మసాలా దోశలు వేసేసాను. మా డిన్నర్ అయితే కూడా అయిపోయింది. మా హర్షకి మసాలా దోశలు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. అసలు ఎంత ఇష్టంగా తింటాడు, ఎన్నిసార్లు చేసినా తింటాడు. అసలు అలా అనుకుని చట్నీతో తింటాడు అంటే చట్నీతో తిండు, ఉట్టిగా మసాలా దోశ ఇచ్చేయాలన్నమాట. అలా ఇస్తే చాలా బాగా తింటాడు వాడు. ఇంకా కర్రీ చేసి మసాలా దోశ వేసేసిన తర్వాత నేను మా హస్బెండ్ కూడా తినేసి, మార్నింగ్ నుంచి వర్క్ చేస్తున్నాను కదా, కొంచెం బాగా బాడీ పెయిన్స్ అవి వస్తే ఇంకా తినేసి వేరమే పడుకుండిపోయాను అనమాట. ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వ్లాగ్లో నేనైతే కలుస్తాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీ లైక్ చాలా మాకు యూజ్ అవుతుంది, ఒక బూస్టప్ అనేది వస్తుంది అన్నమాట. Thank you so much for watching my videos friends. Please like, share and subscribe to my channel Happy Family Vlogs with Harsha.